సాయిరాం. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, నీకు గౌరవం ఇవ్వని వాడు కూడా నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు. జూలై 13 సోమవారం వెంటనే ఇలా చెయ్యి, అదృష్టం అనేది నిన్ను చచ్చేదాకా వదలదు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారు. అదేంటో వినే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959942255. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరపబడును. ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం రోజుల్లోనే దొరుకుతుంది. మీ జీవితంలో మీ కష్టాలు పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు ఇప్పటి వరకు చేసి ఉంటారు కదా, చివరి ప్రయత్నం అనుకొని ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉండండి. ఇంకా ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం. తల్లి, జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఇటు భార్యను భర్త, భర్తను భార్య, అలాగే అత్తకోడళ్ళు, బిడ్డలు, ఇలా ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ జీవితంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి. కష్టాలు, సమస్యలు, ఒడిదుడుకులు ఉన్నప్పుడు నేనున్నాను అనే భరోసా అనేది ఒకరికి ఒకరు ఇచ్చుకుంటూ వెళ్ళాలి. కానీ ఇక్కడ నేనున్నాను అనే భరోసా ఇవ్వకపోవడంతో పాటుగా నీ యొక్క పతనాన్ని, నాశనాన్ని కోరుకునేవారు నీ చుట్టుపక్కల నీ బంధువులలోనే ఉన్నారు. అయితే వారు పతనం అవ్వాలి అని చెప్పి ఎప్పుడూ అనుకోనటువంటి నీ మంచి మనసుకు ఈరోజు నేను అదృష్టాన్ని తీసుకొని వచ్చాను. అయితే ఇది వినడం అంటే ఈశ్వరుని అనుగ్రహం నీ యందు ఉంది కాబట్టే ఈరోజు నువ్వు ఇది వినగలుగుతున్నావు. సామాన్యులు ఎవ్వరూ కూడా ఇది వినలేరు. అదృష్టవంతులు మాత్రమే ఇది వినగలుగుతారు. ఆ అదృష్టం నీకు ఇప్పుడు దక్కింది. నీ కష్టాలు పోగొట్టుకోవడానికి, నీ సమస్యలను దూరం చేసుకోవడానికి, నువ్వు సంతోషంగా గడపడానికి, ప్రతి ఒక్క ఆనందానికి ఈరోజు నీకు ఈ సందేశం ఉపయోగపడుతుంది. అయితే జూలై 13 సోమవారం, ఆరుద్ర నక్షత్రం, 100 శివరాత్రులతోటి కలిసి వచ్చేటువంటి యోగమైనటువంటి రోజు. ఈ రోజు వదిలితే మళ్ళీ 2053లో మళ్ళీ ఇదే రోజు వస్తుంది. లేదంటే కనుక అప్పుడు కూడా వదిలితే 2070లో ఈరోజు వస్తుంది. అప్పటి వరకు ఉండేదెవరో పోయేదెవరో. ఇప్పుడు ఈ రోజున ఇది నువ్వు చేయగలుగుతున్నావు అంటే నీకంటే అదృష్టవంతులు ఇంకెవరు ఉంటారు చెప్పు. అయితే ఈ 2025 సంవత్సరం నాటికి ఇటువంటి రోజు, ఇటువంటి అలభ్య పుణ్యతిథి అనేది కేవలం 9 సార్లు మాత్రమే వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఈ కృష్ణ చతుర్దశి ఆరుద్ర నక్షత్రం సోమవారంతో పాటు కలిసి రావడం అనేది, పరమేశ్వరుడు సదా ప్రసన్నుడై ఉండే రోజు అనేది, నువ్వు ఈరోజు చేయవలసినటువంటి చిన్న పని ఏంటి అంటే కనుక, నీ మనసులో నువ్వు సంకల్పం ఏదైతే ఉంటావో, అంటే ఏదైతే నువ్వు సంకల్పం చేయదలుచుకుంటావో, నీకు ఏది జరిగితే నీ జీవితం మారుతుంది, ఎవరు మారితే నీ జీవితంలోకి అదృష్టం వస్తుంది, ఏ కష్టం పోతే నువ్వు సంతోషంగా ఉంటావు, ఏ కోరిక తీరితే నీ జీవితం అనేది 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. డబ్బు లేక బాధపడుతున్నావా, ఆరోగ్యం లేక బాధపడుతున్నావా, ఆనందం లేక బాధపడుతున్నావా, మనశ్శాంతి లేక బాధపడుతున్నావా, భర్త సరైన వాడు కాక బాధపడుతున్నావా, లేదంటే ఇక ఏ ఇతర సమస్యలతోటైతే నువ్వు బాధపడుతున్నావో అవి తీరిపోవాలి అని చెప్పి ఈరోజు నువ్వు సంకల్పించుకొని ఖచ్చితంగా దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళు. శివాలయానికి వెళ్ళి ఆ బోలా శంకరుడిని మనస్ఫూర్తిగా స్మరించుకొని ఈరోజు
పాలతోటి కానీ, పంచామృతాలతోటి కానీ, పంచదారతోటి కానీ, లేదంటే తేనెతోటి కానీ, లేదంటే కనుక చెరుకు రసంతో కానీ, ఏవి లేకపోతే ఒక డబ్బా బియ్యం వండుకొని అన్నంతోనైనా కానీ ఈరోజు నువ్వు ఆ బోలా శంకరుడికి, శివలింగానికి అభిషేకం చేశావు అంటే కనుక జన్మల పాపాలన్నీ తొలగిపోవడంతో పాటుగా అష్టైశ్వర్యాలు అనేవి నీ జీవితంలో అడుగు పెడతాయి. అలాగే నీకు ఇప్పటి వరకు ఏదైతే ధనం లేదని చెప్పి, ఏదైతే నీ జీవితంలో రాత బాలేదు అని చెప్పి నిన్ను అలుసుగా చూసినటువంటి జనం కూడా, నీకు గౌరవం ఇవ్వని వారు కూడా నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారు. అదేవిధంగా నీ జీవితంలోకి ఆ రోజు నుంచి సంతోషాలు, అదృష్టాలు, ఆనందాలు, నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో కలుసుబాటు అనేది వస్తుంది. ఈ ఒక్కరోజు నువ్వు శివాభిషేకం చేసుకోవడం వల్ల, నువ్వు 100 శివరాత్రులు కలిసి చేస్తే ఎంతటి పుణ్య ఫలితం వస్తుందో అంతటి పుణ్య ఫలితాన్ని నువ్వు ఈరోజు సంపాదించుకుంటావు. కాబట్టి ఇటువంటి పుణ్యతిథి కలిగినటువంటి ఈ రోజుని నువ్వు ఎట్టి పరిస్థితులలో కూడా వదులుకోవద్దు. వదిలావో మళ్ళీ ఏవైతే కర్మలున్నాయో ఆ కర్మలతోటి, ఈ బాధలతోటి, ఈ నష్టాలతోటి, ఈ కష్టాలతోటి జీవితం అనేది ఇలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎప్పుడైతే భగవంతుడు తల్లి ఈ దారిలో వెళ్ళు, ఈ పని చెయ్యి అని చెప్పి నీకు సంకల్పం సందేశాల ద్వారా అందిస్తున్నారో ఆ యొక్క సందేశాలను అనుసరించి కనుక నువ్వు చేసుకోగలిగితే నీ జీవితం అనేది చాలా చక్కగా ముందడుగులో ఉంటుంది. బిడ్డ, నువ్వు శివాలయంలోకి వెళ్ళలేని పరిస్థితులలో ఉంటే నీ ఇంట్లో ఉన్నవారు ఎవరైనా కానీ ఇలా చేయవచ్చు. కనీసం నువ్వు ఇంట్లో ఒక చిన్న శివలింగాన్ని చేసుకోనైనా కానీ అన్నంతో అభిషేకం చేసుకొని, నువ్వుల నూనెతో దీపారాధన చేసుకొని నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకో అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. నిజంగా ఈ సందేశం విన్నారు అంటే మీ అంత అదృష్టవంతులు మరొకరు లేరు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు చేసుకోండి. చాలామందికి తెలియకపోవచ్చు. మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. ఆ పుణ్య ఫలం అనేది మీకు దక్కుతుందన్నమాట. మరి ఈరోజు ఈ సందేశం, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క మనసులో సంకల్పం ఏంటో అనుకుంటూ ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే లోపు ఆ సంకల్పం అనేది సిద్ధిస్తుంది. అలాగే మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి. అలాగే మీరు ఎటువంటి సమస్యలతోటి బాధపడుతున్నా, కష్టాలతోటి బాధపడుతున్నా, నష్టాలతోటి బాధపడుతున్నా, చివరి ప్రయత్నం అనుకోనైనా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి. జై సాయిరామ్.